అందరికీ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు మాజీ ఎమ్మెల్యే అన్నారు. పలు కేసులలో చంద్రబాబు బెయిలును రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయవలసిందిగా సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. విలువలు తెలిస్తే తక్షణమే సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గోపాలరాజు, బాలాజీ, లక్ష్మూనాయుడు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విల్ఫుల్గా పొలిటికల్ కక్షతోటే చంద్రబాబు నాయుడు ఇరికిచ్చారని సుప్రీంకోర్టు చెప్పడం, జగన్మోహన్ రెడ్డికి నా గుర్తున్నంత వరకు ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు కలిపి సుమారు ఒక 60 నుంచి 70 సార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించినవి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పిన సంఘటనల మీద ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలి. నాకు తెలిసి భారతదేశంలో చెప్పగా విన్నాను, చదివాను, ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా హైకోర్టు, సుప్రీంకోర్టుతో ఇన్ని చివాట్లు తిన్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అయినా సరే సిగ్గు శరం లేకుండా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఏదైనా ప్రజాస్వామ్య విలువలు తెలుసుకునే పరిస్థితి ఉంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం. మొట్టమొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం, మా జాతీయ పార్టీ అధ్యక్షులు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మేము చెప్పాం. అదే జరిగింది. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ మ్యాన్, ఎక్కడ తప్పులు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు మనిషి కాదు అని చెప్పి దాని మీదే ప్రపంచంలో ఉండే దేశాలన్నింటినీ కూడా మద్దతు ఇచ్చిన సంఘటన కూడా ఒకసారి చూడు. అలాంటి నాయకుడిని వీడు తప్పుడు కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెడితే నువ్వు నీ సాక్షి ఛానళ్ళు చెప్తే తప్పు ఒప్పైపోదు, చంద్రబాబు నాయుడు తప్పుడు మనిషి అయిపోడు. ఇప్పటికైనా సరే సిగ్గు శరం ఉంటే జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళల మీద 63% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 63% అత్యాచారాలు పెరిగాయి. ఏమిటండి ఈ దారుణం? ఉండే 5 కోట్ల మంది ప్రజల్లో 63% మహిళల మీద 5 సంవత్సరాల్లో నువ్వు పెంచావనంటే ఏమిటి దారుణం? మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని నిరుద్యోగులు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచింది. ఇంతకన్నా నిరుద్యోగులు ఏ రాష్ట్రంలోనూ లేరే. నువ్వు ఎన్నికల ముందు ఏటా 2 లక్షలు అని చెప్పి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాం. ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంటే, మహిళల మీద అత్యాచారాలు పెరిగితే, రెండో వైపు చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ కప్పుకొని వస్తూ ఉంది తప్పించి ఓపెన్గా మాట్లాడితే కొన్ని వేల మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని తీసుకునే నిర్ణయాల వలన ఆత్మహత్యలు కూడా ఈ రాష్ట్రంలో పెరిగాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే, రెండో వైపు ఈ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచాం. మేము మొట్టమొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం, నువ్వు తీసుకున్న అప్పులు ఎంత, అప్పుల మీద నువ్వు ఖచ్చితంగా వినియోగించిన నిధులు ఎంత, ఎక్కడా కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకుండా, ఏమీ లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచామనంటే ఎలాగ సైక్లింగ్ చేస్తాం? రెండో వైపు నాసిరకం మందు సీసాలు ఇవ్వడం వల్ల
పదుల సంఖ్యలో యువత బలైపోతూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.